కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ విస్తరణపై చిచ్చు. అరే ఇక్కడ క్యాబినెట్ విస్తరణ లేదు కదా, ఎక్కడ చిచ్చు అనుకుంటున్నారా? ఆల్రెడీ ఇక్కడ ఏ రకమైన చిచ్చు ఉండాలో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాము. కర్ణాటక గురించి మాట్లాడుకుంటే క్యాబినెట్ విస్తరణపై, ఎందుకంటే పదవులు రాని వాళ్ళు, లిస్ట్లో మా పేరు లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒక రాజీనామా చేసిరు. అదే బాటలో ఇంకో 10 మంది ఉన్నారు. తెలంగాణలో కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయకపోవడానికి కూడా ఇదొక రీజనే. ఉన్నవి ఒక రెండు కాకపోతే ఇంకొక 3 వీళ్ళు క్రియేట్ చేసి ఇచ్చినా కూడా ఇందులో ఆల్రెడీ ఏ రకమైన పోటీ అంటే ఆల్మోస్ట్ ఒక 20 మంది, ఇంతకుముందు ఒక 12 మంది ఉన్నారు దానికి, ఆ 2 బెర్తుల కోసము. ఇప్పుడు ఒక 20 మంది పోటీ పడుతున్నారు తెలంగాణలో కూడా. సేమ్ ఇప్పుడు కర్ణాటకలో ఏ రకమైన చిట్స్ అయితే మొదలైందో ఇక్కడ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కనుక చేసిర్రే అనుకో, రేపు మళ్ళీ వార్తలు వస్తాయి కదా, లేదు రేపు వినాయక చవితికో లేదంటే దసరాకో ఖచ్చితంగా మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, దాంట్లో వీళ్ళకు స్థానం లభించబోతుంది, వీళ్ళకు రేపు ప్లేస్ రాబోతుంది అనేది మనం చూడబోతున్నాం. ఒక్కసారి కనుక అది తెరపైకి వచ్చిందంటే ఈడ కర్ణాటకలో 10 మంది కానీ తెలంగాణలో ఎంతమంది రాజీనామా చేస్తారో కూడా తెలియదు. ఎగ్జాంపుల్ ఇక్కడ మొదలైంది ఆల్రెడీ కర్ణాటకలో, ఇక్కడ కూడా ఆల్రెడీ 10 మంది రహస్య సమావేశాలు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది కదా. జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి ఆధ్వర్యంలో రహస్య సమావేశాలు పెట్టుకున్నారు. అసలు ఏం జరుగుతుంది ఎమ్మెల్యేలకు? ఇక్కడ ఆల్రెడీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేకుండానే ఏ రకంగా మేము దీక్షలు చేయబోతాం, ఉద్యమం చేయబోతాం అనేది ఆల్రెడీ వారించిన వైనం చూస్తున్నాము. ఎందుకంటే జడ్చర్ల ఎమ్మెల్యే ఆల్రెడీ ఆయన వార్న్ చేసిండు, నిధులు కనుక విడుదల చేయకపోతే నేను 10,000 మందితోటి ఉద్యమం చేస్తా అని చెప్పేసి. ఆడనన్నాక క్యాబినెట్ బెర్త్ కోసం రాజీనామాలు చేస్తారు, ఇక్కడ ఆల్రెడీ నిధుల కోసము కూడా రాజీనామా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లుంటుంది కాంగ్రెస్ ముచ్చట అనేది? అంటే ప్రజల ముచ్చట్లు పక్కన పెడితే ప్రజలకు చేయాల్సిన పనులు గాలికి వదిలేసి సో ఎట్లా వీళ్ళు లోపట కొట్టుకుంటారు అనేది మనకు స్పష్టంగా బయటపడే వారము మనం కర్ణాటకలో చూస్తున్నాము. తెలంగాణలో అయితే ఇంకా పదవులు పక్కన పెడితే ఆల్రెడీ నిధుల కోసము కూడా రాజీనామా చేసే పరిస్థితి కనబడుతుంది.